ఏసీ వాళ్ళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు. నమస్తే తెలంగాణ దినపత్రిక ముందుగా నమస్తే తెలంగాణలో ప్రధానంగా సర్కారు కుట్ర కేటీఆర్ పై కేసు అంటూ ప్రధాన వార్త చూస్తున్నాం. గత కొంతకాలంగా కూడా ప్రభుత్వం ఒక డ్రమాటిక్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ పై కేసులకు తెగబడిందని చెప్పొచ్చు ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన వ్యవహారంలో కేటీఆర్ పై కేసులు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తప్పు చేయలేదు, భయపడేది లేదంటున్నారు కేటీఆర్. రేవంత్ అక్రమ కేసులకు అణచివేతలకు వెనకడుగు వెయ్యం, రాష్ట్ర ప్రభుత్వ కుట్రలు ఆధారాలతో బట్టబయలు అంటూ కూడా మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. సో ఈ నేపథ్యంలో ఏం జరిగింది వాస్తవం అంటే తెలంగాణ ప్రభుత్వం 55 కోట్లు కట్టింది, ముట్టినట్టు ఎఫ్ఎంసీఐ కూడా చెప్పింది. అందులో అవినీతి ఎక్కడిది, ఏసీబీ ఎందుకు? ప్రధానంగా వస్తున్న ప్రశ్న ఏంటంటే ఇక్కడ అవినీతి జరిగితే ఏసీబీ కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది, కానీ అవినీతి జరగలేదు. కానీ అవినీతి జరగకుండానే ఏసీబీ ఎట్లా కేసు ఫైల్ చేస్తుందనే ప్రశ్న వస్తుంది. రేవంత్ రెడ్డి సర్కార్ 3వ ఇన్స్టాల్మెంట్ చెల్లించకనే ఫార్ములా ఈ రేస్ రద్దయిందంటూ కూడా క్లారిఫై చేసిండ్రు కేటీఆర్. లాంగూర్ రేవంత్ భేటీని దాచిపెట్టారు ఎందుకు అని కూడా ఆయన క్వశ్చన్ చేసిండ్రు. సీఎం ఎన్ని రకాల అటెన్షన్ డైవర్షన్ చేసినా హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అనే విషయం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినా ప్రజాస్వామ్యయుతంగా న్యాయపరమైన మార్గాల్లోనే ముందుకెళ్తాం, ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలబెడతాం. ముఖ్యమంత్రి ఎన్ని రకాల అటెన్షన్ డైవర్షన్ పనులు చేసినా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టము, రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. సో ఈ నేపథ్యంలో ఏం జరిగింది ఈ కేసుకు సంబంధించి చూస్తే ఏసీబీకి ఎంఏయుడి సెక్రటరీ దానకిషోర్ ఫిర్యాదు చేసిండ్రు. 54.88 కోట్ల దుర్వినియోగం చేశారంటూ కూడా అభియోగం మోపిండ్రు. ఫార్ములా ఈ కార్ రేస్లో ఏసీబీ ఎఫ్ఐఆర్ అంటూ కూడా చూస్తున్నాం. 4 సెక్షన్ల కింద కేసు నమోదు, త్వరలోనే నోటీసులు. A1గా కేటీఆర్, A2గా సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి. సో విచారణకు 10 మంది అధికారులతో కూడిన బృందం. ముక్త కంఠంతో ఖండించిన నేతలు, మేధావులు అంటూ చూస్తున్నాం. రాజకీయ కక్షతోనే కేసు అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించిండ్రు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకనే అంటూ ఎమ్మెల్సీ కవిత కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో దిష్టి బొమ్మల దహనం కార్యక్రమం కూడా జరిగింది. సో గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా ఏం జరుగుతుంది అనేది ఒకసారి గమనించినట్లయితే గత కొన్ని నెలలుగా కూడా పదే అక్రమ కేసులు బనాయించే కుట్ర చేస్తుంది. ఏదో విధంగా కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా వార్తలు స్పెక్యులేట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు మనం గమనించినట్లయితే ఇంకో వార్త, తెలంగాణ ఫలం సాగు జలం అంటూ చూస్తున్నాం. ప్రభుత్వం అన్నీ కూడా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది, అబద్ధాలు చెప్పే కుట్ర చేస్తుంది. తెలంగాణకు సంబంధించి అవాస్తవాలని ప్రజల ముందు ఉంచాలని, వాళ్ళు చెప్పిన అబద్ధాలను మాత్రమే ప్రజలు నమ్మాలి, ప్రపంచం నమ్మాలి అని చెప్పే కుట్ర చేస్తుంది ప్రభుత్వం. కానీ దాన్ని తిప్పి కొడుతూ కూడా ఆర్బీఐ నివేదిక, కేసీఆర్ జల విజయాలను ఆవిష్కరించిన ఆర్బీఐ నివేదిక అంటూ కూడా మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో ప్రాధాన్య క్రమంలో శరవేగంగా ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రన్నింగ్ అంటూ చూస్తున్నాం. 1 కోటి ఎకరాలకు పెరిగిన సాగు అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. సో ఆర్బీఐ నివేదికలోనే ఈ విషయం చాలా స్పష్టం అవుతోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత పూర్తి చేసిన పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి గోదావరి బేసిన్కి, కృష్ణా బేసిన్కి సంబంధించి ఏమేమి ఉందో వాటికి సంబంధించి కూడా ఒక చాలా క్లియర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేసింది నమస్తే తెలంగాణ. సో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఇలా అంటూ పూర్తి లెక్కలతో ఇరిగేషన్ ప్రాజెక్టులకు వెచ్చించిన నిధులు, 2004-14 వరకు వచ్చిన ఆయకట్టు 5.71 లక్షల ఎకరాలు, ఉమ్మడి ప్రభుత్వం పూర్తి చేసి సాగునీటిని అందించిన భారీ ప్రాజెక్టులు ఒక్కటి కూడా లేవు. చిన్న లిఫ్ట్లు, ఐడీసీ పథకాలు పనిచేయని దుస్థితి, బొంగలు పడితే తప్ప చెరువుల మరమ్మతు చేపట్టింది లేదు. సో ఏ విధంగా సమైక్య రాష్ట్రంలో ఎటువంటి నెగ్లిజెన్స్ కనిపించింది, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏం జరిగింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులపై వెచ్చించిన మొత్తం 1,64,210 కోట్లు, 10 ఏళ్లలో పెరిగిన సగటు భూగర్భ జలమట్టం సగటున 4.14 మీటర్లు అంటూ ఇక్కడ పూర్తి డీటెయిల్స్తో పాటు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా మిషన్ కాకతీయతో వాగుల పునరుజ్జీవ పథకం అంటూ కూడా మనం అక్కడ వార్తని గమనించవచ్చు. సో అబద్ధాలు చెప్పే ప్రయత్నం ఎట్లా చేస్తున్నదని అంటే అన్ని విషయాలు కూడా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న జైలు నుంచి విడుదలైనరు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేసిండ్రు. కొడంగల్ నుంచే రేవంత్ పతనం అంటూ కూడా ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్పిండ్రు. రాజకీయ కుట్రతోనే నాపై అక్రమ కేసు పెట్టించారు. జైలు నుంచి విడుదల తర్వాత పట్నం నరేందర్ రెడ్డి న్యాయం గెలిచిందంటూ కార్యకర్తల హర్షధ్వానాలు అంటూ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆయనకి చెరపల్లి జై దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికిన ఫోటోగ్రాఫ్ ఇక్కడ చూస్తున్నాం. తెలంగాణ భవన్లో ఫోటోగ్రాఫ్ అది. సో ఇంకొక విషయం, మళ్ళీ అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆర్బీఐ నివేదిక వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ సాక్షిగా 7 లక్షల కోట్ల
అప్పుంటే కోర్టు కీడుస్తామంటూ హరీష్ రావు నిన్న చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండ్రు. అసెంబ్లీ సాక్షిగా కడిగి పారేసిన మాజీ ఆర్థిక మంత్రి అంటూ చూస్తున్నాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది 4.17 లక్షల కోట్లు మాత్రమే. ఇందులో ఏదైనా తప్పుంటే మంత్రి భట్టి ఇప్పుడే చెప్పాలి. తర్వాత ఎవరైనా 7 లక్షల కోట్లు అంటే హక్కుల నోటీస్ ఇస్తాం, లీగల్ నోటీసులు పంపిస్తాం, కోర్టులకు గుంజి తీరుతామని చాలా స్ట్రాంగ్గా చెప్పిండ్రు. కాంగ్రెస్ నేతలకు హరీష్ రావు ఘాటు హెచ్చరిక చేసిండ్రు. శ్వేతపత్రం లెక్కలతోనే సర్కార్ ఆట కట్టించిన వైనం రేవంత్ ప్రభుత్వం రుణాలపై సాధికారిక గణాంకాలు. ఏడాదిలో కాంగ్రెస్ సర్కార్ అప్పు 1.27 లక్షల కోట్లు. ఈ లెక్కన 5 ఏళ్లలో చేసే అప్పు 6.38 లక్షల కోట్లు. మీరు చేస్తుంది ఎక్కువ, 10 ఏళ్లలో మేం చేసిందా అంటూ కూడా క్వశ్చన్ చేసిండ్రు. సో 20,000 కోట్ల అప్పు కోసం 400 ఎకరాలు అమ్మేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిన కేటీఆర్ పై కేసులు అంటూ కూడా క్వశ్చన్ చేసిండ్రు. పాలన చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తనను దొంగ అనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. ఎవడా యూజ్లెస్ ఫెలో అంటూ హరీష్ రావు చాలా సీరియస్గా మండిపడ్డ విషయం మనం చూడొచ్చు. సో అప్పులకు సంబంధించి ఎఫ్ఆర్బిఎం అప్పు 3,89,673 కోట్లు, కార్పొరేషన్ అప్పులు 1,27,208 కోట్లు, ప్రభుత్వ గ్యారంటీ రుణాలు చెల్లించాల్సిన అవసరం లేని రుణాలు 95,000 కోట్లు, ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వని రుణాలు చెల్లించాల్సిన అవసరం లేనివి 59,000 కోట్లు, మొత్తం అప్పు 6.71 లక్షల కోట్లు, ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేని అప్పు మొత్తం 1,54,876 కోట్లు. సో డీటెయిల్స్ బీఆర్ఎస్ తీసుకొని అప్పు 99,385 కోట్లు, మొత్తం అప్పు 4.17 లక్షల కోట్లు. సో గత ప్రభుత్వంలో ఏవే చెప్పిందో అప్పులు చేసిందో వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ వెల్లడించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు ఆర్బీఐ నివేదిక వచ్చిన తర్వాత కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పడం తప్పు వాస్తవానికి, కానీ మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు. వాళ్ళ అనుకూల పత్రికల్లో రాయించుకుంటున్నారు. గత సర్కార్ అప్పు 6,71,000 కోట్లు అంటూ కూడా పెండింగ్ బిల్స్తో కలిపి 7.1 లక్షల కోట్లు అంటూ భట్టి మళ్ళీ ఇవే అబద్ధాలు చెప్తున్నారు. కాంగ్రెస్ మళ్ళీ ప్రతిరోజు అబద్ధాలు మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తుంది. పార్లమెంట్లో తోపులాంట అంటూ ఇంకా మనకి వార్త కనిపిస్తుంది. ఇండియా ఎన్డీఏ ఎంపీల మధ్య ఘర్షణ. సో బీజేపీ ఎంపీలు సారంగి ముఖేష్కు గాయాలంటూ చూస్తున్నాం. అంబేద్కర్కు అవమానంపై ఇరుపక్షాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. పార్లమెంటు మకర ద్వారం దగ్గర ఎంపీల గలాట, రాహుల్ గాంధీ తోసేయడం వల్లే బీజేపీ ఆరోపణ చేస్తుంది. బీజేపీ ఎంపీలే ఖర్గే రాహుల్ను నెట్టేశారంటూ కూడా కాంగ్రెస్ ఆరోపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇక నెక్స్ట్ చూస్తే ఎటువంటి అబద్ధాలు ఆడుతుంది ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్కు సంబంధించి. సో ప్రధానంగా కేటీఆర్ టార్గెట్గా మాత్రమే ప్రభుత్వం ఈ వ్యవహారాలన్నీ చేస్తుందనే దానికి నిదర్శనంగా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఫార్ములా ఈ రేస్ జరిగినప్పుడు తరలి వచ్చిన క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు అంటూ కూడా చూస్తున్నాం. వీళ్ళంతా కూడా మాట్లాడి వీళ్ళంతా పాజిటివ్గా, ఎందుకంటే ఎంత ప్రతిష్టాత్మకమైందో ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్కు రావడం అనేది, దానికి సంబంధించి వీళ్ళంతా కూడా మాట్లాడిన దానికి సంబంధించి వీడియోస్ అందరికీ అందుబాటులోనే ఉన్నాయి. ఇది కిషన్ రెడ్డి వచ్చిండ్రు, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చిండ్రు. సో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా వచ్చిండ్రు. అక్కడ చూస్తున్నాం విజేతకి బహుమతిని అందజేస్తున్నారు. ముంబై ఫార్ములా ఈ రేస్ ప్రచారంలో అప్పటి మహారాష్ట్ర సీఎం షిండే, కేంద్ర మంత్రి గడ్కరీతో కేటీఆర్ ఉన్న ఫోటోగ్రాఫ్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే మాజీ క్రికెటర్ సచిన్, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాతో రామ్ చరణ్ ఉన్న ఫోటోగ్రాఫ్. వాళ్ళంతా కూడా వీళ్ళు పొగడతా అంటే ఎటువంటి ప్రయోజనం చేస్తుంది, ఎట్లా బ్రాండ్ ఇమేజ్ను పెంచుతుంది, హైదరాబాద్కే కాదు తెలంగాణకే కాదు దేశానికి ఎట్లా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది అనే దానికి సంబంధించి వాళ్ళంతా కూడా మాట్లాడిన వీడియోస్ కూడా నెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, నటులు నాగార్జున, నాగచైతన్య, దుల్కర్ సల్మాన్, సిద్ధు, యశ్, అఖిల్ వీళ్ళంతా కూడా అప్పుడు మాట్లాడిన వ్యాఖ్యలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఎట్లా చేస్తుంది కాంగ్రెస్ అనే దానికి చూస్తే ఏదో విషయం చూసి కేటీఆర్ను అరెస్ట్ చేయాలన్న ఒక ఉద్దేశం మాత్రమే చాలా క్లియర్గా కనిపిస్తుంది ప్రభుత్వానికి సంబంధించి. సో ఈ ప్రయత్నాలోనే గతంలో కూడా కుటుంబ దావత్కు రేవ్ పార్టీ మూసిగేసి ఎంత రచ్చరచ్చ చేసిందో ఆల్రెడీ మనం ఒకసారి చూసి ఉన్నాం. సో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వేధింపులకు పాల్పడుతుంది. వ్యక్తిగతంగా దూషిస్తున్నారు మంత్రులు, అసత్య ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారు. ట్యాపింగ్, ఎన్ కన్వెన్షన్, జన్వాడ, లగచర్లకు సంబంధించి వరుసగా ఆరోపణలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దానికి సంబంధించి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇదొక తుఫాయిల్ కేసు అంటూ కూడా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించిండ్రు. ప్రపంచంలో ఇంత వర్స్ట్ కేసు ఇంకొకటి ఉండదు, ఇలాంటి ప్రొసీజర్ ఉల్లంఘనలు ప్రతి శాఖలో ఉంటాయి. ఖజానాకు నష్టం జరిగిందంటే రేవంత్ నిర్ణయం వల్లే. ఫార్ములా ఈ రేస్లో A1 ముమ్మాటికి రేవంత్ రెడ్డి అంటూ కూడా వ్యాఖ్యానించిండ్రు. ఆయన జైలుకు పంపిస్తేనే రాష్ట్రం మళ్ళీ పరుగులు పెడుతుందంటూ వ్యాఖ్యానించిండ్రు. సో
మేలెంచిన కేటీఆర్ కీడెంచిన కాంగ్రెస్ అంటూ కూడా మనం ఇక్కడ ఇంకొక హెడ్లైన్ చూస్తున్నాం. సో కష్టపడి ఈ రేస్ను తెచ్చిన కేటీఆర్ తెలంగాణకు 700 కోట్ల మేర లబ్ధి. ఇదే స్ఫూర్తితో వేరే రాష్ట్రాల్లోనూ రేస్. కక్షతో రేస్ను రద్దు చేసిన కాంగ్రెస్ పరువుతో పాటు ఆర్థికంగానూ రాష్ట్రానికి తీవ్ర నష్టం. సో రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచన చేసి గత ప్రభుత్వం ప్రయత్నిస్తే రాష్ట్ర ప్రభుత్వ పరువు తీసే దేశ పరువు తీసే పని చేసింది కాంగ్రెస్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అబద్ధాలని దాచిపెడుతుంది. సో ముఖ్యంగా మొదటి నుంచి కూడా ప్రభుత్వ అనుకూల మీడియా ఎటువంటి ప్రయత్నాలు చేస్తుందనే దానికి సంబంధించి అంటే మరి మధ్యాహ్నం నుంచి ఈ వార్తలు అనేవి వస్తూ ఉన్నాయి. కేసు ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందనే వార్తలు వస్తున్నాయి. మరి సాయంత్రం కేటీఆర్ ప్రెస్ మీట్ అరేంజ్ చేసి అన్ని వివరాలు కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసిండ్రు ఏం జరిగిందనేది. మరి వాటికి సంబంధించిన అన్ని రెండు వైపుల నుంచి వాదనలు ఉన్నప్పుడు మరి పత్రికలు ఎట్లా వ్యవహరించాలి, వార్తలు ప్రజలకు తెలియజేయాలి. కానీ ఇక్కడ ప్రభుత్వ అనుకూల మీడియా ఎట్లా వ్యవహరిస్తుంది దానికి ఇదే నిదర్శనంగా కనిపిస్తుంది. రాత్రి 8 గంటల టైంలో ప్రెస్ మీట్ పెడితే పేపర్స్ అన్ని పబ్లిష్ అయ్యే టైంకి లేట్ అవర్స్లోనే పబ్లిష్ అవుతాయి. వార్తలు అన్నీ కూడా ఒకసారి ఫైనల్ చేసుకున్న తర్వాతే ప్రింటింగ్కి పోతాయి. కానీ ఎట్లా వ్యవహరిస్తుంది అని అంటే ఈ మీడియా ఫార్ములా ఈ రేస్పై ఏసీబీ కేసు, A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్. ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది. మరి అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది అంటూ చాలా క్లియర్గా మరి వాస్తవాలన్నీ కూడా విత్ డేటా కేటీఆర్ సబ్మిట్ చేసినప్పుడు మరి వాటికి సంబంధించిన వార్త కూడా ఉండాలి కదా, వాటికి సంబంధించిన వివరాలు కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. అవేవి కూడా ఈ ప్రభుత్వ అనుకూల మీడియాకి కళ్ళకి కనిపించవు. అట్లానే ఇంకొక పత్రిక వీళ్ళ పత్రిక మళ్ళీ కేటీఆర్ A1 ఫార్ములా ఈ రేస్పై ఏసీబీ కేసు ఇదే చెప్తారు, ఇదే మాట్లాడతారు. మరి చాలా చిన్నగా రేవంత్ ఏం చేసుకుంటావో చేసుకో అని అన్నట్టుగా చాలా అంటే ఒక బ్రీఫ్ దాదాపు ఒక అరగంట పాటు ఏం జరిగిందనేది 1 by 1 డేట్స్తో సహా ఎవరెవరిని కలిసిండ్రు విత్ ప్రూఫ్స్ ప్రతిదీ సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టినప్పుడు మరి దానికి సంబంధించిన వార్త ఉండాలి కదా, ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. లేదు, ఫ్రంట్ పేజీలో ఏముంటుందంటే కేవలం ఇట్లా చిన్నగా వస్తుంది. అంటే ఏదైతే ప్రచారం చేయాలి అనుకుంటున్నారో వాటిని మాత్రమే ప్రచారం చేస్తుంది ప్రభుత్వం అనేది, ప్రభుత్వ అనుకూల మీడియా అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా కుట్రలకు పాల్పడుతుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తప్పు చేయలేదు, భయపడేది లేదంటూ కూడా కేటీఆర్ చాలా క్లియర్గా చెప్పిండ్రు. 30 కోట్ల ఖర్చుతో 700 కోట్ల మేలు అని చెప్పేసి కూడా ఆయన మెన్షన్ చేసిండ్రు. ఈ నేపథ్యంలో వివరాలు ఎట్లా ఇచ్చిండ్రు. సో దేశంలో మోటార్ స్పోర్ట్స్ నేపథ్యానికి సంబంధించి మెన్షన్ చేసిండ్రు. నాడు సీఎం చంద్రబాబు కూడా ఫార్ములా రేస్ నిర్వహణ కోసం F1 CEO బెర్నీని కలిసిండ్రు. అప్పుడు గోపన్పల్లిలో ఫార్ములా రేస్ కోసం భూమి సేకరించిండ్రు. అక్కడ సర్వే నెంబర్ 127లో 31.5 ఎకరాల భూమి రేవంత్ రెడ్డికి ఉంది. ఈ వివరాలను కూడా తన ఎన్నికల అఫిడవిట్లో రేవంత్ తెలిపారంటూ కూడా ఆ విషయాలు బయటపెట్టిండ్రు. సో రేస్ నిర్వహణ ప్రక్రియకు సంబంధించి డీటెయిల్స్ మెన్షన్ చేసిండ్రు. FIA ప్రమోటర్ తెలంగాణ ప్రభుత్వాన్ని సంస్థకు మధ్య జరిగిన 4 ఏళ్ల ఒప్పందం. మొదటి రేస్ నిర్వహణలో ప్రమోటర్ గ్రీన్కో నష్టం వచ్చిందని తప్పుకుంది. అలాంటప్పుడు కిక్ బ్యాక్స్ ముచ్చటే రాదు, అంటే ముడుపుల ముచ్చటే రాదు అని చెప్పేసి కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు కేటీఆర్. సో 2 ఏడాది ఫార్ములా ఈ రేస్ ప్లానింగ్కి సంబంధించి చెప్పిండు. కేబినెట్ ఆమోదం అవసరం లేదు. హైదరాబాద్ రేసు విజయం తర్వాత ముంబై, చెన్నై వంటి నగరాలు పోటీపడ్డాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం ఈవీ రంగ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యం. మిగతా క్రీడోత్సవాలు, పెట్టుబడుల సదస్సుల మాదిరిగా దీన్ని కూడా ప్రభుత్వమే ఫండింగ్ చేద్దామని నిర్ణయం. విశ్వనగరం ఇమేజ్ను కాపాడేందుకు ఓకే అన్నాం. బ్రాండ్ ఇమేజ్ పెంచడం కాదు, ఏడాది నుంచి దెబ్బతీస్తూనే ఉన్నారంటూ కూడా వ్యాఖ్య చేసిండ్రు. సో మొదటి రేస్ తర్వాత జరిగిన పరిణామాలు. స్పాన్సర్షిప్ ఇచ్చిన గ్రీన్కో వెనక్కి వెళ్ళింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే గతంలో మొదటి ఫార్ములా ఈ వల్ల జరిగిన ప్రయోజనాన్ని, వచ్చిన బ్రాండ్ వాల్యూని దృష్టిలో ఉంచుకొని నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వమే స్పాన్సర్ ప్రమోటర్గా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు HMDA ద్వారా నిర్వహించేందుకు నిర్ణయం. ఈ మేరకు మంత్రిగా తన శాఖ అధికారితో కలిసి నిర్ణయం. ఇది వ్యక్తుల నిర్ణయం కాదు, అప్పటి ప్రభుత్వ నిర్ణయం అనే విషయాన్ని చాలా క్లియర్గా కేటీఆర్ మెన్షన్ చేసిండ్రు. దీనికి సంబంధించి నిజంగా అబద్ధాలే జరిగి ఉంటే అసెంబ్లీలో చర్చకు సిద్ధం, మిగతాన్ని కూడా పక్కన పెట్టి నిజంగా అవినీతి జరిగి ఉంటే నేను ఇక్కడ వాస్తవాలు చెప్తున్నాను, మీరు విచారణ చేసి నిజంగా అసెంబ్లీలో చర్చ పెట్టండి, ఏం తప్పు జరిగిందనేది మీరు వివరించండి అని అంటే అటువంటి ప్రయత్నం ఏమి చేయకుండా అసెంబ్లీలో చర్చించడానికి కాంగ్రెస్ ముందుకు రాకుండా కేసులు పెట్టే కుట్ర చేస్తుంది. దీనికి సంబంధించి నేతల కమెంట్స్ అక్కడికి మనం గమనించవచ్చు.
కేటీఆర్పై కేసు అన్యాయం అంటూ మధుసూదనాచారి వ్యాఖ్యానించారు. శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేత రాజకీయ కక్షతోనే కేసు అన్నారు హరీష్ రావు. అరాచకానికి పరాకాష్ట అన్నారు నిరంజన్ రెడ్డి. గ్యారంటీలు అమలు చేయలేకనే అరెస్టులు అంటూ వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ముట్టికాయలు తప్పవు అంటూ రెబెల్ దాకరావు అన్నారు. ఎదుర్కొనే దమ్ము లేకనే కేసు అన్నారు కల్వకుంట్ల కవిత. సభలో సమాధానం చెప్పలేని సర్కార్ అంటూ తాత మధుసూదన్ అన్నారు. బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ అండ్ కుట్రలను తిప్పికొడతామన్నారు కన్నె ప్రభాకర్. ప్రశ్నిస్తున్నందుకే చిల్లర చేష్టాలంటూ ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదంతా డైవర్షన్ డ్రామా అన్నారు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్. కేటీఆర్పై కేసు కక్ష సాధింపి అన్నారు రాకేష్ రెడ్డి. సో ఇట్లా బీఆర్ఎస్ బెదిరేది లేదు అంటూ కూడా పల్లె రవికుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బ్లాక్ మెయిల్ బంద్ చేయనన్నారు బీఆర్ఎస్ నాయకుడు దేవి ప్రసాద్. అసెంబ్లీలో చర్చ పెట్టు అన్నారు. ఇది దిగజారుడే అన్నారు. కక్షతోనే కేసు అంటూ కూడా తట్టుకోలేక చేస్తున్నారు, ఓర్వలేకనే చేస్తున్నారు, పగతోనే కేసు పెడుతున్నారు అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేసిండు. సో ప్రభుత్వం అనేక విషయాలు దాచే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ చాలా క్లియర్గా మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి అంటే ఫామ్ F1 సంబంధించి ఏం జరిగింది, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లా అప్రోచ్ అయినరు అనే దానికి సంబంధించి కూడా. సో F1 ఫౌండర్ ఆయన వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కలిసిన ఫోటోగ్రాఫ్ ఉంది. రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత మేము అనుకూలంగానే ఉన్నాం, సానుకూలంగా స్పందించిండు అనే దానికి సంబంధించి సాక్ష్యం. ఈ వార్త ఎక్కడ కూడా మీడియాలో రాలేదు, రాకుండా దాచిపెట్టే ప్రయత్నం చేసిండ్రు. సో ఈ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగినాయి, దానికి సంబంధించి ఫర్దర్ ప్రొసీడింగ్స్ జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం వల్ల జరిగిన పరిణామాలకు సంబంధించిన పూర్తి వివరాలను కేటీఆర్ మెన్షన్ చేసిండ్రు. సో ప్రతి దానికి సంబంధించి సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎదురుగా సాక్ష్యాలు కనిపిస్తున్నా కూడా మేము చెప్పింది మాత్రమే కరెక్ట్, వాళ్ళకి కావాల్సింది ఏంటి అని అంటే కేటీఆర్ అరెస్ట్ చేయాలనేది మాత్రమే ఒక లక్ష్యంగా కనిపిస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వంలో ఒక పరిపాలన కానీ ప్రజల బాగోగులు కానీ ఇవేమీ పట్టించుకున్న సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో అంటే దీని గురించి మాత్రమే ప్రజలు మాట్లాడుకోవాలి. మొదటి నుంచి చేస్తుంది కూడా కేవలం అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. ఏదైతే అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తుందో దానికి సంబంధించే ప్రధాన మీడియా కానీ ప్రజలు కానీ అందరూ కూడా దాని గురించే మాట్లాడుకోవాలి, సమస్యల గురించి మాట్లాడుకోకుండా ఉండాలి. సో చర్చల్లో కానీ ఎక్కడైనా సరే మాట్లాడుకునే వ్యవహారాల్లో కానీ సమస్యల గురించి ప్రస్తావన రాకూడదు అనేది మాత్రమే ప్రభుత్వ కుట్రగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. సో గురుకులాలకు సంబంధించి గురుకులాలను కాపాడుకుంటామంటూ మండలిలో బీఆర్ఎస్ సభ్యులు ఇక్కడ వాకౌట్ చేసిండు నిన్న. వాటి కోసం జిల్లాకు కమిటీ వేయాలి, బీఆర్ఎస్ సభ్యులకు కమిటీలో చోటు ఇవ్వాలి, గురుకులాలు స్కూళ్లలో వసతులు కల్పించాలి. ఒక్క ఏడాదిలోనే 54 మంది పిల్లలు చనిపోయినరు. పాలకుల పర్యవేక్షణ లోపంతోనే ఈ దుస్థితి వచ్చింది. నాడు బడుగుల విద్యాభివృద్ధికి కేసీఆర్ విశేష కృషి చేసిండ్రు అంటూ శాసన మండలిలో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ వ్యాఖ్యానించిండ్రు. గురుకులాలు ప్రభుత్వ స్కూళ్లపై కూడా సుదీర్ఘ చర్చ జరిగింది. సో సవరణ బిల్లుకు సంబంధించి సీఎం ద్వంద్వ వైఖరి అంటూ మండలిలో బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి విమర్శించిండ్రు. పెన్షన్ సవరణ బిల్లుకు శాసన మండలి ఆమోదం చెప్పింది. సో ఈ పరిణామాలన్నీ జరిగినాయి. ఇంకా అనేక సమస్యలు కూడా తాండవిస్తున్నాయి. ఇంకా స్టిల్ గురుకులాల్లో సమస్యలు ఉన్నాయి. ప్రమాదంలో గురుకులాల్లో పిల్లల ఆరోగ్య పరిస్థితి, పిల్లల ప్రాణాలు కూడా సమస్యలు కొట్టుమిట్టాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ అనుకూల మీడియాలో కూడా కథనాలు వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తోంది.